వెనకాలిగా నేనా కొంచెం ఇటు రండి కొంచెం బ్యాక్ వచ్చే బ్యాక్ సైడ్ తిరగండి. ఈరోజు శ్రీ సాయి చైతన్య కాలేజీ యాజమాన్య వారు బడుగు బలహీన వర్గాల కోసం కాకుండా అందరి కోసం ఎంతో పోరాడేటువంటి మహనీయురాలు, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు జయంతి కార్యక్రమానికి మాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి ప్రమోద్ సారు, వారి యాజమాన్యానికి అందరికీ బీసీ సంఘాల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున ధన్యవాదాలు మొదటగా తెలుపుకుంటూ, ఆమె యొక్క సేవలను ఎంతైనా మనము గుర్తించుకోవాల్సి పడుతుంది. ఏమంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమైనటువంటి
సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె గతంలో మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్న సందర్భంలో జ్యోతిరావు గారి పూలేని 9వ ఏట బాల్య వివాహం చేసుకోవడం జరిగింది. అప్పటికి ఆమె నిరక్షరాస్యురాలు. అప్పటికి ఆమెకి చదువు పైన అప్పుడు మహిళలకి చదువుకోకూడదనే ఒక మూఢనమ్మకం ఎక్కువగా ఉన్నది. ఆ రోజు తన భర్త దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని 9 మందితో ఒక చిన్న పాఠశాల నేర్చుకుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షం దగ్గర నుంచి విద్యారంగంలో కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే ఆమె యొక్క చేసిన కృషి, ఆమె యొక్క ఎన్నో ఆహ్వానాలు పెట్టి ఆమె మొట్టమొదటిసారిగా మహిళా కళాశాల స్థాపించింది. అప్పుడు అగ్రవర్ణ పండితులు వారంతా కలిసి ఆమెను ఎన్నో రకంగా ఇబ్బందులకి గురి చేశారు. ఆమె పాఠశాల వెళ్ళుకునేసరికి పాఠశాల వెళ్ళే దారిలో పేడతో, కట్టులతో, రాళ్లతో కొట్టారు. ఎన్నో దెబ్బలు ఓడ్చుకొని అక్కడ కాలేజీ పోయిన తర్వాత ఆ శారీ మార్చుకొని మళ్ళా కాలేజీలో ఇంకో శారీ కట్టుకొని ఒక 9 మందితో స్టార్ట్ చేసి 50 కళాశాల అప్పట్లోనే స్టార్ట్ చేసింది. ఆమె చేసిన దానివల్లనే ఈరోజు భారతదేశం మొత్తం మహిళలు చదువుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆమె యొక్క కీర్తిని, ఆమె జయంతి సందర్భంగా మనము ఎంతనా స్మరించుకోవాలి. కానీ చాలామంది ఆమె ఎవరనేది కూడా ఇప్పటికి తెలియకపోవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఈరోజు మీరు డీపీలో పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు చదువుతున్నారంటే ఉపాధ్యాయురాలు కావచ్చు, రేపు అన్ని రంగాలు ఉండొచ్చు. కాబట్టి మీరు మీ జన్మాంతం ఖచ్చితంగా సావిత్రిబాయి పూలేని మీరు ఖచ్చితంగా ఆమె యొక్క సేవల్ని గుర్తించి మీరంతా ముందుకు సాగాలి. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రమోద్ సార్ వాళ్ళ యాజమాన్యానికి, సాయి చైతన్య కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు అందరికీ మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఆల్రెడీ సార్ చెప్పినట్టుగా చాలామందికి తెలియదు. సావిత్రిబాయి పూలే అంటే ఫోటో చూసినారు, ఆ పేరు కూడా ఎప్పుడో కొత్తగా విన్నట్టుంది. ఈ మధ్యలో ఏమరా అంటే బీసీ సంఘాలకు సంబంధించి వేసుకుంటున్నారని, కానీ ఆమె ఒక బీసీలు కానీ ఎవరికి సంబంధించినవే కాదు. ఈమె పుట్టింది ఎప్పుడు అంటే 1830లో పుట్టినారు. అప్పటి నుంచి స్వతంత్రం అంటే మన స్వతంత్రమే 1947లో వచ్చింది మనకి ఇండిపెండెన్స్. దానికి ముందే ఈమె అప్పటి పరిస్థితులు మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడే మన ఇంట్లో పరిస్థితులు ఏమి, ఆడపిల్లలు ఒక ఇంటర్మీడియట్ వస్తే చాలు, ఎంత జీవితం చదవని పెళ్ళిళ్ళు చేసేస్తాము, మన బరువులు తీర్చుకునేస్తాము అనే ఆలోచనలు ఇంకా కూడా ఉన్నారు. అంటే ఇప్పుడే ఈ జనరేషన్లోనే ఇట్లుందంటే ఇంకా 1980sలో ఇంక ఎట్లా ఉంటాయి. అసలు అమ్మాయిలు బయట పంపించే వాళ్ళు కూడా కాని పరిస్థితి. అలాంటి టైంలో ఈమె వాళ్ళ భర్త దగ్గర విద్యను అభ్యసించి అంటే చదువు నేర్చుకొని ఇంకా కొంతమందికి ఆదర్శం కావాలని ఆమె సొంతంగా ఒక స్కూల్ని స్టార్ట్ చేసి తద్వారా కొన్ని కళాశాలను స్థాపించి ఎక్కువగా మహిళలను ప్రోత్సహించిందనమాట. కాబట్టి ఈరోజు మహిళలు కానీ అమ్మాయిలు కానీ బయటకు వచ్చి ధైర్యంగా చదువుకోగలుగుతున్నారంటే పునాది వేసిన ఆమెని ఈరోజు అందరూ కూడా ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన రోజు. ఓకే, సో సావిత్రిబాయి పూలే గారికి అందరికి కూడా మళ్ళీ ఒకసారి మనము జోహార్ చెప్తాం. ఓకే, సావిత్రిబాయి పూలే గారు జోహార్, సావిత్రిబాయి పూలే గారు జోహార్, సావిత్రిబాయి పూలే గారు జోహార్, సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే. ఈ కార్యక్రమాన్ని మన కాలేజీలో నిర్వహించాలని ఒక 15-20 నిమిషాల ముందే ఫోన్ చేశారు. దీన్ని మేము సంతోషంగా స్వీకరిస్తున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరగాలంటే కూడా మా కాలేజీ ఎప్పుడు కూడా మీకు ఫస్ట్ ప్లేస్లో మీకు ఈ కాలేజీకి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఇల్లు గడవాలంటే అప్పట్లో చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో బాల్య వివాహాలు చేయడం, భర్త చనిపోతే భార్య అగ్గిలో దూకడం, అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకందరికీ చైతన్యం కల్పించి ఎన్నో మానసిక ఇబ్బందులు గురి చేసిన దాన్ని ఎంతో తట్టుకొని కూడా ఈరోజు మహిళలు ప్రతి ఒక్క దాంట్లో ముందున్నారంటే కారణం జ్యోతిరావు
పూలే గారి సతీమణి గారు. కాబట్టి ఎప్పటికున్నా ఇన్ని జరగబోయే ముందు ఎన్ని సంవత్సరాలకైనా ఆమె ఎవరనేది కూడా ఇప్పటివరకు జనాలకు తెలియకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్త్రీలు 50% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ కూడా రిజర్వేషన్ కల్పిస్తుంది. రిజర్వేషన్ ఎక్కడి నుండి వచ్చింది? ఆ రోజు చైతన్యం కల్పించడం ద్వారానే ఈ రోజు అంతా సాధించుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక జాతీయ స్థాయిలో గొప్పగా జయంతిని ఉత్సవాలను వేడుకల్ని జరిపించుకోవాలనే ప్రభుత్వాలు కూడా గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు.